హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మీ అందరికీ ఒక చేదు వార్త తెలుసుంటుంది. లండన్కి ప్రయాణమైన అహ్మదాబాద్ నుండి వెళ్లే ఎయిర్ ఇండియా విమానము కొన్ని నిమిషాల్లోనే టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలింది. అందరూ మరణించారని అనుకుంటున్నారు. చూద్దాం, మరేమైనా లక్కీగా బతుకుతారని ఆశిద్దాం. ఇక్కడే నేను ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. 2018, 2019 సంవత్సరాల్లో లండన్ అండ్ ఇథియోపియన్ ఎయిర్లైన్స్కి సంబంధించిన 2 బోయింగ్ విమానాలు కుప్పగోలాయి. అప్పుడు ఈ బోయింగ్ అనే విమానంలోనే ఎందుకు ఇలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని తెలుసుకోవడానికి 2018, 2019 మధ్య ఈ బోయింగ్ విమానాలన్నిటి గ్రౌండింగ్ చేశారు. అంటే ఎగరడానికి వీలు లేదని చెప్పారు. తర్వాత మళ్ళీ కొంత ఇన్ఫర్మేషన్ ఏం జరిగిందో తెలియదు, కానీ కాస్త ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేము కరెక్షన్ చేసాం, ప్రాబ్లమ్స్ అన్ని కరెక్ట్ అయ్యాయని మళ్ళీ బోయింగ్ విమానాలు ఎగరడం మొదలుపెట్టాయి. మళ్ళీ 2024లో ఒక విమానానికి సంబంధించిన డోర్ ప్లగ్ ఊడిపోవడం జరిగింది. ఏది పైన ఉన్న గాల్లో ఉన్నప్పుడు. మళ్ళీ సేఫ్టీ కన్సర్న్స్ అని 2024లో కూడా బోయింగ్ విమానాలను ఎగరకూడదని చెప్పి రూలింగ్ ఇచ్చారు. మళ్ళీ డిసెంబర్ 2024 కల్లా ఈ రూలింగ్ తీసేసి మళ్ళీ ఎగరడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు మన కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం కూడా బోయింగ్ 787 సిరీస్కే. సో ఈ ఒక్కసారి మీరు గమనిస్తే లాస్ట్ 10 ఏళ్లలో ఈ బోయింగ్ 737, బోయింగ్ 777, బోయింగ్ 787 సంబంధించిన విమానాలు దగ్గర 10ల సంఖ్యలో కూలిపోయాయి. వేలాది మంది ప్రయాణికులు చనిపోయారు. నేను ఎప్పుడైనా సరే ఒక టూర్కి వెళ్ళాలన్నా, ట్రావెల్కి వెళ్ళాలన్నా, ఫ్లైట్ బుకింగ్ చేసుకోవాలంటే నేను ఫస్ట్ ప్రైస్ చూడనండి. నేను చూసేది ఏంటి అంటే వాళ్ళు రాస్తారండి. ఇప్పుడు ఇండిగోలో కింద రాస్తే ఎయిర్ బస్ A380, ఎయిర్ బస్ A370, ఎయిర్ బస్ అలా ఉంటుంది. అంటే ఎయిర్ బస్ అనేది ఒక విమాన సంస్థ, విమానాలు తయారు చేసే సంస్థ. బోయింగ్కి ప్రత్యర్థి ఎయిర్ బస్. సో ఎయిర్ బస్ అనేది బోయింగ్ కన్నా కాస్త సేఫ్గా, కాస్త సేఫ్టీ రెగ్యులేషన్స్ ఎక్కువగా ఉండే స్టాండర్డ్స్తో ఉండే ఒక సంస్థ. 2010 నుండి బోయింగ్ విమానాల్లో ఇష్యూస్ వస్తూనే ఉన్నాయని తెలిసింది. దీనికి ఒక కారణం ఏంటంటే నెట్ఫ్లిక్స్లో ఒక సిరీస్ కూడా వచ్చింది బోయింగ్ విమానాల మీద. లోపల ఏదో లాలూచి పడిపోయి ఈ విమానయాన సంస్థ మూతపడితే వాళ్ళకి వేల కోట్ల నష్టం అని చెప్పి ఎక్కడో డబ్బులు చేతులు మారి దీనికి మళ్ళీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మరి అలాంటి విమానాల్లో మన ప్రయాణికులు ప్రయాణిస్తుంటే రోజు ఒక టైం బాంబ్ మీద కూర్చున్నట్టే కదా. ఏ రోజు ఎక్కడ ఏ ప్రాబ్లంతో పడిపోతుందో బోయింగ్ విమానం ఎవరికీ తెలియదు. మీరు కూడా ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఎవరైనా కానీ ఫ్లైట్ బుక్ చేసుకొని టూర్కి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఎయిర్ బస్ ఉన్న ఆ ఫ్లైటే బుక్ చేసుకోండి. అవసరమైతే ఒక రోజు లేట్ కన్నా ప్రయాణించండి తప్ప బోయింగ్ విమానాల్లో ప్రస్తుతానికి ప్రయాణించొద్దు. అవి సేఫ్ కాదు. అవి సేఫ్ అని చెప్పి ఒక పెద్ద కార్పొరేట్ స్కామ్ జరుగుతుంది. ఎందుకంటే వేల కోట్ల విమానాలు వేస్ట్ అయిపోతాయి, అంటే వేల కోట్ల రూపాయలు పెట్టిన విమానాలు వేస్ట్ అవుతాయని. కానీ అవి ఖచ్చితంగా ప్రాణాంతకమే. కాబట్టి ఎప్పుడైనా ఎయిర్ బస్ ఉన్న విమానం టికెట్ ఒక 1000 రూపాయలు ఎక్కువైనా అదే కొనుక్కోండి. సురక్షితంగా ఫ్లైట్లో వెళ్ళండి.